గ్రామంలో ఒక తాత ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గరికి అతని 10 సంవత్సరాల మనవడు వచ్చాడు. ఆ మనవడు వేరే ఊళ్ళల్లో అతని తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఆ మనవడితో కలిసి తాత ఆడుతూ పాడుతూ బయటకు తీసుకుని వెళ్తున్నాడు. ఒకరోజు ఆ మనవడు తాతతోటి, తాత, పెద్ద అయిన తర్వాత నేను చాలా గొప్పవాణ్ణి అవుతాను, కానీ ఎలా అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అన్నాడు. అప్పుడు ఆ తాత ఒక చిరునవ్వు నవ్వి మనవణ్ణి ఒక నర్సరీ దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఆ నర్సరీలో 2 చిన్న చిన్న మొక్కలను కొని ఇంటికి తీసుకువచ్చాడు. అందులో ఒక దానిని ఒక తొట్టులో పెట్టి ఇంటి లోపల ఉంచాడు. ఇంటి బయట తొట్టులో మరొక దాన్ని పెట్టాడు. మళ్ళీ ఆ మనవడు అదే ప్రశ్న అడిగాడు, తాత, నేను పెద్ద అయిన తర్వాత సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు, ఎందుకని చెప్పట్లే తాత అని అడిగాడు. దానికి ఆ తాత, ఇప్పుడు మనం ఈ 2 మొక్కలను నాటడం ద్వారా ఈ రెండిటిలో ఏది బాగా పెరుగుతుంది అని అనుకుంటున్నావు, ముందు దీనికి సమాధానం చెప్పు అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు కొంచెంసేపు ఆలోచించి, ఇందులో చెప్పడానికి ఏముంది తాత, ఇంటిలో పెట్టింది త్వరగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ బయట పెట్టిన దానికి పెరగడం కష్టం. ఎండ, వాన, చలి ఇలా అనేక రకాల ఇబ్బందులతో పెరుగుతుంది. బయట తిరిగే జంతువులు కూడా ఆ మొక్కని తినేయవచ్చు కూడా. దానికి ఈ పిల్లవాడు చెప్పిన సమాధానానికి ఏమీ చెప్పకుండా ఆ తాత మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు తను ఊరు వెళ్ళిపోయాడు. ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తాతగారి ఇంటికి వచ్చాడు. తాత, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు నేను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అని అడిగాను, దానికి నువ్వేం సమాధానం చెప్పలేదు, ఇప్పుడైనా చెప్తావా అని అడిగాడు. అందుకు ఆ తాత, పోయినసారి వచ్చినప్పుడు మనం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అన్నాడు. సరే అన్నాడు మనవడు. ఇద్దరు కలిసి ముందుగా ఇంట్లో నాటినటువంటి మొక్క దగ్గరికి వెళ్ళారు. నాటినప్పుడు చాలా చిన్నగా ఉన్నటువంటి ఆ మొక్క ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దదయ్యింది. అది చూసి సంతోషించాడు మనవడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బయట నాటిన మొక్క దగ్గరికి వెళ్ళారు. అది చాలా పెద్ద వృక్షంగా మారిపోయింది. అది పెద్ద పెద్ద కాండాలతో వేళ్ళు భూమిలో చొచ్చుకుని పోయి బలంగా దృఢంగా ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాడు మనవడు. తాత దగ్గరికి వెళ్ళి, తాత, ఇదేంటి, ఇంట్లో ఉన్న మొక్క కొంచెం మాత్రమే పెరిగింది, బయట నాటింది ఇంత పెద్దదైపోయింది, ఇంత ఎలా పెరిగిపోయింది, బయట జంతువులు, ఎండ, వాన అన్నీ తట్టుకుని ఎలా పెరిగింది, నీకు ఇదే చెప్పాలని అనుకుంటున్నాను అంటూ తాత మొదలెడుతున్నాడు. అన్ని కష్టాలు తట్టుకుని అన్ని అవాంతరాలను ఎదిరించి ఈ మొక్క ఇంత పెద్దదయ్యింది. రేపు అన్న రోజున ఎంత పెద్ద తుఫాను వచ్చినా చెక్కు చెదరదు, నీళ్ళు పోసినా పొయ్యకపోయినా కొంతకాలం నిలబడుతుంది, నలుగురికి ఆశ్రయం కూడా ఇస్తుంది. అలాగే మనిషి కూడా ప్రతి సమస్యను, ప్రతి అవాంతరాలను, ఏది వచ్చినా ఎదురు వచ్చినా తట్టుకుని నిలబడగలిగితే అతను కూడా సక్సెస్ అవ్వగలుగుతాడు. నా వల్ల కాదు అని వదిలివేస్తే ఏది అవ్వలేడు. ఎక్కడికక్కడే అన్నీ ఆగిపోతాయి. వచ్చిన ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టాన్ని స్వీకరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని హాయిగా సంతోషంగా ఆస్వాదించవచ్చు. అలాగే తాను నిబ్బరంగా ఉన్నప్పుడే కదా నలుగురికి చైతన్యంగా ఉంటారు, నలుగురికి దారి చూపించగలరు. అంతేగాని ఎంతసేపు నాకు అనుకూలంగా ఉన్న వాతావరణంలో మాత్రమే నేను ఉంటాను, ఇక్కడ మాత్రమే పనిచేస్తాను అని అనుకుంటే జీవితంలో ఎప్పుడు ఎదగలేరు, ఎప్పుడు సక్సెస్ అవ్వలేరు. ఇబ్బందులను, అవాంతరాలను అన్నిటినీ ఎదిరిస్తూ ముందుకు వెళ్తేనే జీవితంలో సక్సెస్ వస్తుందని ఆ తాత చెప్తాడు. అది విన్న మనవడు, అర్థమైంది తాత అంటాడు. తర్వాత తన తాత చెప్పిన మాటలు మదిలో నిలిచిపోయాయి. చూసారుగా, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, అవాంతరాలు, ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఉంటాయి. మనల్ని కష్టపెట్టడానికి వస్తాయి.
జీవితంలో అన్నిటినీ కూడా ఎదిరి నిలబడగలిగితే